ఫ్రెండ్స్ ఇక చూడండి, నేను తీసుకొచ్చినటువంటి కందుల పేరు వచ్చేసి పింకీ ఫ్రెండ్. ఇక చూడండి, ఇక పింకీ, ఈ పింకీ కందులు ఒక్క దీంట్లో 2 కిలోల బ్యాగ్ ఫ్రెండ్స్. ఇది ఈ 2 కిలోల బ్యాగ్ ఒక్క 2 కిలోలు ఎంత అంటే 500 రూపీస్. దీనికి ఏంటంటే ఎకరాకు 4 కిలోలు వస్తాయని చెప్పిండు. కానీ 4 కిలోలు అయితే మన లెక్కలు అయితే సరిపోవు ఫ్రెండ్స్, అది చాలా పాటికి అవుతుంది. అందుకోసం నేను ఏం చేసిన అంటే ఎకరాకి 5 కిలోల లెక్కలు తెచ్చిన. ఇవి కూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మా దగ్గర ఈరోజు కందులు పోస్తున్నాం ఫ్రెండ్స్. వర్షం పడింది నైటు, మొత్తానికి కందులు వస్తున్నాం. ఒక 8 ఎకరాలు ఉంది మొత్తం కందులు పోయినకే. కందులు వస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఏ కందులు తెచ్చినాము, ఏ విధంగా వస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి, సార్లు ఈ విధంగా కొట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇక చూడండి, ఆ ట్రాక్టర్ పోతుంది ఆడ. చూడండి ఫ్రెండ్స్, ఈ సాలుకు మధ్యలో దూరం ఎంత పెట్టినామంటే 5 ఫీట్లన్నర దూరం పెట్టినాం ఫ్రెండ్స్. ఇది కంది కదా, చాలా పెరుగుతుంది కాబట్టి 5 ఫీట్లన్నర దూరం పెట్టుకున్నాము. ఒక ట్రాక్టర్ ఏమో ఈ విధంగా సార్లు కొట్టుకుంటూ పోతుంది, ఒక ట్రాక్టర్ ఏమో ఎంటర్ రొప్పుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా వీళ్ళిద్దరేమో కందులు పోసుకుంటూ వస్తున్నారు, ఆడ వెనక వాళ్ళిద్దరేమో మందు పోసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కందులు తీసుకోపో, కందులు పోయిపోరా. అరే రే 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 పోరా, అరే దాదా. చూడండి ఫ్రెండ్స్, ఇక ట్రాక్టర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, రొప్పిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఫ్రెండ్స్ ఇక చూడండి, మేము కందులు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాము. ఈ కందులు విత్తనాన్ని కానీ వాళ్ళు తీసుపెట్టినారు, వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చినాము. 4 ఎకరాలకు ఈ విధంగా తీసుకొచ్చినాము. 4 ఎకరాలకు వచ్చేసి ప్యాకెట్ కందులు తీసుకొచ్చినాము ఫ్రెండ్స్. విత్తన శుద్ధి చేసినటువంటి కందులు తీసుకొచ్చినాము, మార్కెట్లో పోయి కొనుక్కొచ్చినాము. అవి కూడా ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తాను చూడండి. అదేవిధంగా మేము మందు తీసుకొచ్చినటువంటి మందు వచ్చేసి చూడండి, ఇక ఈ మందు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. భారతీయ జన్యుర ప్రయోజన అనే ఈ మందు ఉంటుంది. 20-20-13 ఫ్రెండ్స్. ఒక చూడండి 20-20-13 అనే మందు ఫ్రెండ్స్. ఈ మందు వచ్చేసి 4 ఎకరాలకు 4 సంచులు తీసుకొచ్చినాము. 4 ఎకరాలకు 2 సంచులు తీసుకొచ్చినాము. 8 ఎకరాలకు కలిసి 4 సంచులు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇక ఈ విధంగా పోతుంది సాల్ అనేది. చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్గా మందు కూడా నింపి పెట్టినాం ఫ్రెండ్స్. వాళ్ళకు అందియనికే ఈ బకెట్లో వాళ్ళు వస్తున్నారు, అందియనికి నింపి పెట్టినాం. ఒక సంచి అయిపోయింది, ఇంకో సంచి వెళ్ళి పెట్టినాం. చూడండి, ఇందులో వచ్చేసి కందులు ఉన్నాయి. ఫ్రెండ్స్గా వీళ్ళిద్దరు మందు వస్తున్నారు, వీళ్ళిద్దరు కందులు వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, కందులు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కంది గింజలు కూడా బాగానే పడ్డాయి చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఆ పక్కన 4 ఎకరాలు పోసుకం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 4 ఎకరాలు పోస్తున్నాము. లైట్గా వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూద్దాం, మన చేతిలో మాట కాదు కదా. ఇంకా ఇక్కడైతే పోస్తున్నాం చూడండి. అక్కడ పోస్తున్నారు, ఇక్కడ ట్రాక్టర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పోయడానికి ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మేము కందులు ఏవి తెచ్చినాం అన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ 4 ఎకరాలకు వేరే దగ్గర తెచ్చినాము. ఈ 4 ఎకరాలు అనేది షాప్లో కొనుక్కొచ్చిన ఫర్టిలైజర్ షాప్లో. అవి ఏ సీడ్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, నేను తీసుకొచ్చినటువంటి కందుల పేరు వచ్చేసి పింకీ ఫ్రెండ్. ఇక చూడండి, ఇక
పింకీ. ఈ పింకీ కందులు దీంట్లో 2 కిలోల బ్యాగ్ ఫ్రెండ్స్. ఇది ఈ 2 కిలోల బ్యాగ్ 2 కిలోలు ఎంత అంటే 500 రూపీస్. దీనికి ఏంటంటే ఎకరాకు 4 కిలోలు వస్తాయని చెప్పిండు. కానీ 4 కిలోలు అయితే మన లెక్కలు అయితే సరిపోవు ఫ్రెండ్స్, అది చాలా పాటికి అవుతుంది. అందుకోసమని నేను ఏం చేసిన అంటే ఎకరాకి 5 కిలోల లెక్కలు తెచ్చిన. ఇవి కూడా సరిపోవు నాకైతే అర్థం కావట్లేదు. నేను తెచ్చినటువంటి సీడ్ వచ్చేసి పింకీ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే దీన్ని చూడండి విత్తన శుద్ధి కూడా చేసిండ్రు. ఈ లోపల మొత్తం విత్తన శుద్ధి చేసిండ్రు, మందు కలిపి మొత్తం విత్తన శుద్ధి చేసిండ్రు. విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలు మనం రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, వేరే విత్తనాలు తీసుకోవద్దు. విత్తన శుద్ధి చేస్తే ఏముందంటే మన భూమి లోపల పురుగు కానీ ఉండడం కానీ ఏమున్నా నుంచి ఇంకేం కానీ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తున్నారు. విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన భూమి లోపల చెదలు అనేది రాదు ఫ్రెండ్స్. చెదలు వచ్చేసి విత్తనాన్ని తినది, పురుగు కూడా తినకుండా ఉంటుంది. మా పొలం ఏంటంటే విత్తనం ఎక్కువ తింటా ఫ్రెండ్స్, సరిగా మొలవదన్నట్ల. అందుకే విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలు తీసుకొచ్చిన. 2 DAP సంచులు తీసుకొచ్చిన ఫ్రెండ్స్, 50 kgs. 2 DAP సంచులకు వచ్చేసి ఒక DAP సంచి ఎంత అంటే 1300 తీసుకున్నాడు ఫ్రెండ్స్. మేము తీసుకొచ్చినట్టు DAP ఏంటంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 20-20-13. ఇంతకుముందు చూపించింది కూడా అదే ఫ్రెండ్స్. ఆ 4 ఎకరాలకు అదే వేసినాము. ఇక్కడ ఈ సపరేట్ ఇది ఇంకో 4 ఎకరాలు కాబట్టి దీన్ని కూడా 2 మందు సంచులు 20 కిలోల కందులు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. 20 కిలోలకు వచ్చేసి మాకు 5000 రూపాయలు అయింది. ఎకరా ఏంటంటే కిలోకి వచ్చేసి 250 రూపాయలు తీసుకున్నారు. అది 2 కిలోల ప్యాకెట్ కాబట్టి 500 తీసుకున్నారు ఫ్రెండ్స్. మొత్తం 10 ప్యాకెట్లు తీసుకొచ్చిన. నాకు తెలిసి ఇది సరిపోవేమో అన్నట్లా నాకు అనిపిస్తుంది. సరిపోకుంటే కూడా మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఓకే, మొత్తం అయిపోయినంత వరకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక రొప్పితే ఈ విధంగా అవుతుంది. గడ్డి కూడా మొత్తం పోతుంది. అల్కా రొప్పాలి ఫ్రెండ్స్. ఈ విత్తనానికి ఎక్కువ లోతుగా రొప్పుకోవద్దు, ఎందుకంటే విత్తనం అనేది మళ్ళీ బయటికి లేచి పిట్టలు అవి ఇవి తింటాయి కాబట్టి విత్తనం మొలవది. అందుకోసమే అల్కాగా రొప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూరను వేసుకున్నాడు. కూరను వేసుకొని ఇంకా ఈ విధంగా రొప్పేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ పక్క 4 ఎకరాలు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, వేసేసినాం. ఇప్పుడు ఇదే వేసేస్తున్నాం. లైట్గా వర్షం పడుతుంది, మరి ఏం చేస్తుందో తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఇక మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఇది ఒక బందర్ మిగిలింది. చూడండి మధ్యాహ్నం వర్షం వచ్చినందుకు ఆవకమైంది ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పటివరకు అయిపోతుండే. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.